తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సార్ ఏం చేస్తారండి? కది పాయింట్ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏం చదువుకుంటున్నారు? బాబు సాఫ్ట్వేర్. మీరు చిన్న పిల్లలాగే ఉన్నారు. ఎలా ఉన్నాయండి? అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, బాగానే ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఏమున్నాయి, కొనుక్కోవడం కష్టం, అలా అని మానలేం. డ్వాక్రా రుణమాఫీ ఇలాంటి ఏమైనా పథకాలు వచ్చాయండి? వచ్చినాయి, బాగానే ఏమొచ్చాయండి? రుణమాఫీలు వచ్చినాయి. 4వ విడత రాలేదు, ఇంకానే 3 వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి. ఎలా ఉందండి ప్రస్తుతం ఈ పరిపాలన? బాగుందా బాగాలేదు? వాళ్ళని బాగానే ఉంది, స్థలం ఇవ్వటం అన్నీ. లేదంటే రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాం అంతే. అంటే రేట్లు అంటే మనం ఒక్క ఏపీలోనే కదా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. అది కరెంటు బిల్లులు కానీ రేట్లు కానీ ఇంకా అన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుందా బాగాలేదండి మీకు? ఏంటంటే జగనన్న స్థలం ఇచ్చాడు, అది చాలు, హ్యాపీ. చాలా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఇక్కడ మాది అసలు భీమవరం, ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు. ఇక్కడ వచ్చినా మీకు స్థలం వచ్చి భీమవరంలోని స్థలం వచ్చింది. మీరైతే మీకు సంతోషమా? సంతోషం. మరి మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారండి? జగనన్న వస్తాడు. మరి గతంలో మీకు ఇళ్ల స్థలాలు అలాంటివి ఏమి లేవు? ఎప్పుడు పెట్టుకున్నా, ఎన్నిసార్లు పెట్టుకున్నా ఏమీ లేదు. గత ప్రభుత్వంలో జగనన్న వచ్చాక వచ్చింది, హ్యాపీ. నమస్కారం అండి, మీ పేరు? గణపతి ప్రసాద్. ఏం చేస్తుంటారు? ఈ భోక్తలుగా వెళ్తుంటుంది, భోక్తలు బ్రాహ్మణ్యానికి వెళ్తుంది, పురోహితం. పౌరోహిత్యం చేస్తారా? ఎలా ఉన్నాయండి ప్రస్తుతం కూరగాయల ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? నార్మల్గా పౌరోహిత్యం చేస్తూ ఉంటున్నారు. ఎంత వస్తాయండి మీకు రోజుకి? రోజుకి వచ్చిన రోజు వచ్చినంతండి, అదేం లిమిట్ ఏం లేదు. ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పలేము. ఎప్పుడు తగులుతుందో ఎప్పుడు ఇది అవుతుందో తెలియదు. అంటే నెలకి ఇంతని, అంటే నెలకి ఇప్పుడు జాబ్ అయితే ఇంతనే ఉంటాయి, మీకైతే ఎంత వస్తాయి? అట్లా తెలియదు కానీ పని తగిలితే ఒక రోజు ఒక నెలలో వచ్చేటప్పటికి 4,000 5,000 అట్లా వస్తాయి. ఒక నెలలో 10,000 వస్తాయి. సరిపోతాయండి? సరిపెట్టుకోవటమేనండి, ఇంకా అతను చేసేది ఏమన్నా, ఇంకా వేరే ఆదాయం ఏం లేదు, ఇదే ఆదాయం. పిల్లలు ఉన్నారా? 2 చదువుకున్నారా? చదువు అయిపోయిందా లేకపోతే చదువు కంటిన్యూషన్ చేస్తాం. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, అవునండి? అప్ అండ్ డౌన్స్ అనేది ఏ ప్రభుత్వాలైనా ఉంటాయి కానీ అదేమంత ఇదేం కాదు. ప్రభుత్వం వచ్చాకనేం కాదా? ప్రత్యేకించి ఏం కాదు, ఏ ప్రభుత్వాలైనా పెరుగుతూనే ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ మామూలే కదా, అంత. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక కొన్ని పథకాలు వచ్చినాయండి, మీకు ఏమైనా వచ్చినాయండి? ఈబీసీ నేస్తం వచ్చినాయండి, వాటిలో ఇది. మరి ఇవన్నీ అసలు ఈ పథకాలు అంటే గతంలో మీకు ఈబీసీ నేస్తం ఇలాంటివి ఉన్నాయండి? అప్పట్లో లేవండి, ఇప్పుడే ఈయన వచ్చాకే పెట్టినాయి. ఎలా అనిపిస్తుందండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఈయనే వస్తారనిపిస్తుంది. ఎందుకనండి? దీంట్లో అండి పథకాలు కానివ్వండి, ఇవి కానివ్వండి, పేద ప్రజలకి కొంత ఇది ఉంటుంది కదా, దాంట్లో ఇది. ఇప్పుడు మీరు ఒక సగటు సామాన్య వ్యక్తిగా అసలు మరి మరి మీరేం బాగున్నాయి అంటున్నారు, చాలా మంది ప్రతిపక్షాలు అయితే అండి, చాలా మంది అంటే ఈ పథకాలు ఇవన్నీ బాగాలేవు, అసలు ఈ పరిపాలనే బాగాలేదు అంటున్నారు కదండి. ఎవరి ఇష్టం వాళ్ళదండి, అది ఎవడని చెప్పేది కాదు. ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, అది ఎవడది అనేది అని చెప్తాను. మీకైతే బాగుంది? పర్వాలేదు.